ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త గరిటె తీసుకుని ఇలా టమాటా ముక్కల్ని ఇలా మెదిపితే సరిపోతుందండి. ఎక్కువ మెదపక్కలొద్దు. ఇలా కాస్త సరి చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయిన బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరకాయ టమాటా గ్రేవీ కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలో రెడీ చేస్తే 5 మినిట్స్ పడుతుంది. నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నా కాబట్టి ఇంకా నాకు 2 మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం మనము ఇవన్నీ కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవడానికి మొత్తం కర్రీ ప్రిపేర్ చేయడానికి అంతా 5 మినిట్స్ పడుతుంది. మరి నేను ఏమేమి తీసుకున్నాను దీనికి అనేది ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక బీరకాయ పొట్టు తీసి కట్ చేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక రొబ్బ కరివేపాకు, పోపు దినుసులు, కావాలి, జీలకర్ర, మినపప్పునైతే తీసుకున్నాను. నేనైతే కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకుని, అలాగే పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర తీసుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర, కొద్దిగా ఒక మినపప్పుని అయితే తీసుకున్నాను. ఈ మినపప్పుని ఇవన్నీ దూరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. అలాగే మన ఇంట్లో ఎక్కువ 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఒకే బీరకాయ ఉంటే సరిపోదు కదా, ఇంకా బీరకాయ కర్రీ కూడా చాలా తక్కువ అవుతుంది బీరకాయ ఉడికేటప్పటికి. మరి బీరకాయ కనిపించదు కర్రీ అనేది. అలాంటప్పుడు ఇలా ఒక 2 టమాటాలు 2 ఆనియన్స్ వేసి వండుకున్నారనుకోండి, గ్రేవీతోటి చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందులోకి శనగపప్పును కూడా వేయలేదు, ఎందుకంటే బాబుకి ఇంకా పచ్చిమ కర్రీ కదా, ఇంకొక నెల అయితే ఇంకా చేద్దాము పచ్చిమ అని చెప్పేసి నేనైతే ఇందులోకి అయితే ఇంకా కాస్త మినపప్పు మాత్రమే వేసినాను. ఇంకా పప్పు శనగపప్పు గట్రా వేయలేదండి. ఇంకా ఇలా అయితే ఆనియన్స్ని ఇలా దోరగా వేపించేసుకుంటున్నాను. చూడండి, ఇంకా మనం ఇదే కర్రీని గిన్నెలో చేసుకున్నాం అనుకోండి, బీరకాయ అనేది తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి 5 మినిట్స్లో అయిపోతుంది. నేనైతే ఇంకా కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి 2 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని వేయించుకుందాము. అలాగే మనకి ఎక్కువ కర్రీ కావాలనుకున్నప్పుడు పప్పు వేసి వండుకున్నాం అనుకోండి, కాస్త బీరకాయ కర్రీ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా నేను ఇందులో ఎటువంటి పప్పులు వేయలేదు కాబట్టి ఇంకా పోపు దినుసుల్లోకే ఇంకా కాస్త మినపప్పు వేసి వేస్తున్నాం కాబట్టి కర్రీ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఇంకా 2 టమాటాలు వేసి ఇంకా 2 ఆనియన్స్తో పాటు ఇలా అయితే వేపించేసుకుంటున్నాను. ఇంకా బాబు ఎప్పుడు గ్రేవీ లేకుండా ఇగుర్లు ఫ్రైలేనా, ఈరోజు గ్రేవీతో కర్రీ చేయమ్మా అని అన్నాడు. ఇంకా నేనైతే ఇప్పుడైతే గ్రేవీ కర్రీని అయితే ఇలా చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బీరకాయ కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్టు, అలాగే చిటికెడు పసుపు, 1 స్పూను కారము. ఇంకా కారము సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా కాస్త తగ్గించే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా బాబుకి పచ్చిమ ఉంది కదా, ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా కాస్త తగ్గించే వేస్తున్నాను. ఇంకా మీరైతే మీ ఆప్షను. ఇప్పుడు మనము కాస్త ఇది కలుపుకున్న తర్వాత టమాటాను కూడా వేసి టమాటా కాస్త మగ్గేటంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. టమాటా కాస్త మగ్గిన తర్వాత కాస్త వాటర్ వేసుకుని మూత పెట్టుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని టమాటా ముక్క అనేది కాస్త మగ్గనివ్వాలి. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ కర్రీ 3-4కి సరిపోతుంది. ఇలా గ్రేవీతో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చేయడం కూడా చాలా ఈజీ, ఇంకా మరి ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇందులోకి నేను అల్లం పేస్ట్ కూడా వేయలేదండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, అల్లం పేస్ట్ కానీ ఇంకా మసాలాలు కానీ ఏమి పొడులు కానీ ఏమీ వేస్తలేదు. ఓన్లీ బీరకాయ టమాటా ఇంకా ఉప్పు కారంతో ఈ కర్రీని టేస్టీగా అయితే తయారు చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు టమాటా మగ్గింది కదా, కాస్త వేసేనన్న పేరుకి కాస్త 1 కప్పు వాటర్ని అయితే వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసి, సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసుకుందాము. నాకు ఇంకా కాస్త సాల్ట్ సరిపోలేదు అనిపించింది. ఇంకా నేను 3/4 స్పూనే వేసిన కాబట్టి మళ్ళీ కాస్త సాల్ట్ వేసుకున్నాను, అంటే 1 స్పూన్ సాల్ట్ అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్ వస్తే సరిపోతుందండి. ఈ బీరకాయ కర్రీకి బీరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది.
అలాగే మనకి తొందరగా మార్నింగ్ అప్పుడు తొందరగా చేసుకోవాలంటే ఇలా ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటే తొందరగా వంట అనేది తొందరగా అయిపోతుంది. మరి సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు కదా మరి కుక్కర్లో రెడీ చేసుకుంటేనే. నాకైతే ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అప్పుడు ఈ కుక్కర్లో, ఇంకా ఒక చిన్న కుక్కర్లో అయితే రైస్ వండేస్తాను. ఎప్పుడైనా ఒకసారి కర్రీ అనేది ఇలా కుక్కర్లో అయితే రెడీ చేసుకుంటాను. చూడండి, ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త గరిటె తీసుకుని ఇలా టమాటా ముక్కల్ని ఇలా మెదిపితే సరిపోతుందండి. ఎక్కువ మెదపక్కలొద్దు, ఇలా కాస్త సరి చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయిన బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.